आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज चैनल पर आपको खुशामदीद। सिद्दीपेट जिले के दुबाका में 79 यौम आज़ादी के मौके पर एमएलए कुत्ता प्रभाकर रेड्डी और 100 बिस्तरों वाले हॉस्पिटल के सुप्रिंटेंडेंट डॉक्टर हिमाराज सिंह ने बेहतरी कारकर्दगी का मुजाहरा करने वाले डॉक्टरों और आमिला को तारीफी असनाद पेश किए। दुबाका के 100 बिस्तरों वाले हॉस्पिटल में खुसूसी ऑपरेशन अंजाम देने की वजह से टीम ने तेलंगाना में टॉप 3 में जगह हासिल की। रहनुमाओं ने उम्मीद जाहिर की कि मजीद मेहनत के साथ हॉस्पिटल रियासत में पहला मुकाम हासिल करेगा। మనము ఖచ్చితంగా ఈ హాస్పిటల్ దేశంలో ఒక నంబర్ వన్ హాస్పిటల్ మీ అందరి డెఫినెట్గా నేను కూడా మంత్లీ ఒక 2 సార్లు విజిట్ చేసి అన్ని డిపార్ట్మెంట్ కూడా గుర్తు పెట్టుకొని ఎక్కడెక్కడ ఏముంటుంది క్లీనినెస్ కానీ మరి బయట సంబంధించిన మన కంపౌండర్ నుంచి లోపల వరకు వచ్చే అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా వాటర్ కానీ శానిటైజర్ కానీ మరి బెడ్స్ కానీ ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా ఉంటుందో మరి అదే విధంగా మనకు మెయింటైన్ చేద్దాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇంకో పెద్ద విద్య కాదు, మీరందరూ సహకరిస్తే మరి హైదరాబాద్ లో ఉన్న ఎక్కడో అపోలోకు వాళ్ళే పెట్టారు. ఇది కాదు, మనం కూడా చెప్పి దిశలో మరి మనం అందరం పనిచేస్తున్నాం. మరి అప్పటికి ఇప్పటి వరకు నుంచి మరి ఎండ పెడితే ఈరోజు చాలా మార్పు వచ్చింది. ఇంకొక 4-5 months లో కూడా మరి పూర్తి స్థాయిలో మార్పు వచ్చే విధంగా మనం కష్టపడడం. మరి ఇంకా కూడా నా వ్యక్తిగతంగా కూడా మీరందరూ ఒక ఓవరాల్ లాగా మరి క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉంటుంది మనకు. మరి ఇంత ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. మరి దీన్ని పూర్తి స్థాయిలో మీరందరూ కష్టపడి కోరుకుంటున్నారు. ఎవరైతే బాగా కష్టపడారో హాస్పిటల్ గురించి వారందరికీ కూడా ఈరోజు సందర్భంగా మరి చిన్నపాటి గౌరవం ఇచ్చే విధంగా సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆహ్వానించడానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను చాలా థ్యాంక్స్ మా అందరి డాక్టర్స్కి, మా పారామెడికల్ స్టాఫ్ నర్సెస్, హెడ్ నర్సెస్, నర్సింగ్ సూపరింటెండెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసీ, ఈహెచ్ఎంఐఎస్, ఓపీ, డయాలసిస్, 108, 102, ఎక్స్రే డిపార్ట్మెంట్ అందరికీ కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అందరు కష్టపడితేనే ఈరోజు మనము ఈ స్టేజ్లో ఉన్నాము. శానిటేషన్ సిబ్బంది మెయిన్గా వాళ్ళ కృషి ఫలితంగానే మ్యాక్సిమం కష్టపడ్డారు. ఈ ఈకో ఫ్రెండ్లీలో మనం స్టేట్లో ఫస్ట్ రావడం జరిగింది. కాయకల్పలో స్టేట్లో 3rd రావడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. అదేవిధంగా డయాలసిస్ కూడా మనం స్టేట్లో ఫస్ట్ రావడం జరిగింది. నెక్స్ట్ 3 months తర్వాత కూడా మనము స్టేట్లో తప్పకుండా ఫస్ట్ వస్తున్నాము. ఎవ్రీ 3 monthsకి కాంపిటీషన్స్ అవుతున్నాయి. నెక్స్ట్ 3 monthsకి కూడా కంపల్సరీ మనమే రావాలా నేను కోరుతున్నా. డయాలసిస్ సిబ్బంది మీరు కష్టపడాలని చెప్పి నేను విన్నవిస్తున్నా. అదేవిధంగా ఈహెచ్ఎంఐఎస్ డిపార్ట్మెంట్లో చాలా మంచిగా పనిచేస్తున్నారు మన పిల్లలు. లీవ్స్ తీసుకోకుండా ఏదైనా తప్పకుండా అవసరం ఉంటేనే లీవ్స్ తీసుకొని చాలా కష్టపడి ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఆర్ సెకండ్ డే ఉంటున్నాము. నిన్న కూడా రిజల్ట్స్ వచ్చినాయి మనకి. దాంట్లో కూడా 77.8% తోటి స్టేట్లో ఫస్ట్ ఉన్నాం ఈహెచ్ఎంఐఎస్ ఓపీ విభాగం. అదేవిధంగా పాత్రికేయులకు, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా, దుబ్బాకలో ఉన్న ప్రతి రిపోర్టర్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనకు కేసులు రావడం అనేది జరుగుతున్నదంటే వాళ్ళ వల్లనే. చాలా కేసెస్ నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, ఈవెన్ సిద్దిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయిన కేసెస్ కూడా మన దగ్గరికి వచ్చి అక్కడ లేట్ అవుతుందని చెప్పేసి మన దగ్గర సర్జరీస్ చేసుకోవడం జరుగుతున్నది.
ఆ విషయంలో ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రొపగండా, వాళ్ళ న్యూస్ వల్లనే అన్ని చోట్లకు పోతున్నది. దానివల్ల కేసెస్ దూరం నుంచి కూడా రావడం జరుగుతున్నది. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మన డాక్టర్స్ కూడా అందరూ కోఆపరేటివ్గా RMO 1, RMO 2 గారు అండ్ అందరూ రఘు సార్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి డాక్టర్, డ్యూటీ డాక్టర్స్ కానీ అందరు కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే వేరే వేరే హాస్పిటల్స్ల కంటే కూడా మన హాస్పిటల్లో మన డాక్టర్స్ సర్వీసెస్ చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను దాదాపు ఒక 4 డిస్ట్రిక్ట్స్ తిరుగుతూ ఉంటాను కాబట్టి చెప్తున్నా. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా అన్ని అవార్డ్స్ తీసుకోవాలని చెప్పి ఎంక్వాస్ వస్తుంది, లక్ష్య వస్తుంది, ముస్కాన్ వస్తుంది. దీంట్లో కూడా అందరము కలిసి కష్టపడి అవార్డ్స్ తీసుకుందాము. తప్పకుండా కొట్టాల్సిందే మనం. ఈ డైలాగ్ నాది రొటీన్ డైలాగ్, కొట్టాల్సిందే మనము. నెక్స్ట్ అవార్డ్స్ కొట్టాల్సిందే, తప్పదు. కష్టపడండి, తగ్గేదే లేదు. ఈసారి మన శిరీష సిస్టర్ చాలా కష్టపడ్డది, డే అండ్ నైట్, అన్ని విధాలుగా. పాపం ఆమె నైట్ కూడా పాపం వాళ్ళు ఏమంటాం అది ఆర్మూర్ నుంచి వచ్చింది ఐఈసీ మెటీరియల్ డే అండ్ నైట్ కష్టపడ్డది. అదేవిధంగా అన్ని విధాలుగా అందరూ కష్టపడ్డారు. పేరు పేరున అందరికీ, స్టాఫ్ నర్సులకు, హెడ్ నర్సులకు, నర్సింగ్ సూపరింటెండెంట్స్కి అందరికీ థ్యాంక్స్. నేను కోపంలో ఏమన్నా అంటే కూడా మీరు బాధపడద్దు. ఎందుకంటే నా కోపం వస్తుంది 2 minutes, మళ్ళీ మర్చిపోతా. ఎవరిని ఏమన్నది కూడా నాకు గుర్తుండదు. ఫీల్ కావద్దు అంతే. అందరూ నా మనుషులు, నా పిల్లలు, నా ఫ్యామిలీ, అందరికీ నేను కోపడద్దు అంతే. ఇక నేను కాకపోతే వస్తుంది ఒక్కొక్కసారి, ఏమనుకోవద్దు. అనేస్తా కానీ మర్చిపోతా. నేను ఏది మనసులో పెట్టుకోను. జస్ట్ 2 minutes, ఫీల్ కావద్దు. అందరు నేను తీసుకొని పోతా. అందరూ సహకరించండి. మనం కొడదాం అవార్డ్స్. మన పేరు, దుబ్బాక పేరు నిలబెడదాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. మెడికల్ సూపరింటెండెంట్ హేమరాజ్ సార్కి, RMO మేడం అండ్ రవి సార్ అండ్ శ్రీనివాస్ సార్, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క స్టాఫ్ కి, ప్రతి ఒక్క నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1, హెడ్ నర్సెస్ అండ్ నర్సింగ్ ఆఫీసర్స్ అండ్ పారామెడికల్ అండ్ ఆరోగ్యశ్రీ, ప్రతి ఒక్కరికి, శానిటేషన్ వర్కర్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున 79వ దినోత్సవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవార్డ్స్ మనకు వచ్చింది మనం చేసినటువంటి కష్టానికి ప్రతిఫలంగా. ఈరోజు ఎమ్మెల్యే గారు మనల్ని అందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్క అవార్డును, అంటే మనకి ఇచ్చినటువంటి అవార్డును బట్టి కూడా మీరు ఎంత పనిచేశారో తెలియజేస్తూ ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇంకా రాబోయేటువంటి ఎన్క్వాస్ కానివ్వండి, లక్ష్య కానివ్వండి, ముస్కాన్ కానివ్వండి, వాటిలో కూడా మనం చాలా కష్టపడి ముందుకు నడిపిస్తూ ఈ హాస్పిటల్ ప్రగతి పదంలో సిద్దిపేటలోనే నెంబర్ 1 గా నిలిపేలాగున ఇప్పుడున్న అవార్డులే కాదండి, ముందు వచ్చే వాటికి కూడా మనం సిద్దిపేటలోనే నెంబర్ 1 డిస్ట్రిక్ట్ గా, నెంబర్ 1 దుబ్బాక హాస్పిటల్ గా గుర్తింపడాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క సిబ్బంది కూడా కష్టపడండి. ప్రతి ఒక్క సిబ్బంది కూడా, ఇప్పుడు మనకి యాప్ వచ్చింది, యాప్ ద్వారా మనందరం కూడా ముందు రావాలి. 8:30, 8:10 ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్యూటీకి అటెన్షన్ లో వచ్చి మీ డ్యూటీలను సక్రమంగా చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలంకరించినటువంటి మన సూపరింటెండెంట్ సార్ గారికి, RMO మేడం గారికి, మరియు నా తోటి మిత్రులకు, నర్సింగ్ ఆఫీసర్స్ కి, శానిటేషన్ సిబ్బందికి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ హాస్పిటల్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, నేను సిరిసిల్ల నుంచి వచ్చినాను. ఇక్కడ దాదాపు ఇన్ని అవార్డులు, ఇన్ని రివార్డులు రావడానికి మెయిన్ కారణం అయితే నాకు మన సూపరింటెండెంట్ సారే అన్నట్టుగా అనిపిస్తా ఉంది. హీఈస్ వన్ మ్యాన్ ఆర్మీ. అంటే ఒక సైన్యం లెక్క అతను ముందుండి, నిజంగా చెప్తున్నాను, మేము ఏదో వస్తున్నాం పోతున్నాం కానీ దాని యొక్క కర్మక్రియ సర్వ ఆయన ముందుండి పాపం ఆయన ఇది చేస్తుంది. కాబట్టి సారు పడే కష్టం అదంతా చూస్తుంటే అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు ఇది ఏంటంటే వాలంటరీగా అంటే మనకుగా రావాలా. ఇప్పుడు ఏంది, ఈరోజు August 15th అంటే ఏదో గ్రూపులలో మెసేజ్లు పెట్టుడు, ఇది కాదు. వి హ్యావ్ టు కమ్ వాలంటరీ, వి హ్యావ్ టు కమ్ అవుట్ ఫర్ అవర్ సెల్ఫ్ ఓన్లీ. మనగా స్వచ్ఛందంగా అందరూ డాక్టర్లు కానీ, స్టాఫ్ కానీ ముందుకు వచ్చి సార్కి సహకరించి ఇంకెన్నో అవార్డులు తీసుకొచ్చే దృక్పథంతో ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.